జిల్లాల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గాను 28 సీట్లను గెలుచుకొని గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీలో కానీ ఉత్తరాంధ్రలో ఇంతటి గ్రాండ్ విక్టరీ సాధించిన పార్టీ మరొకటి లేనే లేదు అన్నది పొలిటికల్గా హిస్టరీ చెప్తున్న సత్యం. మరి ఆ మ్యాజిక్ని రిపీట్ చేయడానికి వైసీపీకి వీలవుతుందా అంటే కష్టం అన్నది క్లారిటీతో చెప్పే మాట. అయితే మెజారిటీ సీట్లు సాధించాలని వైసీపీ పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే వైసీపీ ఇటీవలే మొత్తం జాబితాను రిలీజ్ చేసింది. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. అందులో చూసుకుంటే కొంతమందికి టికెట్లు రావు అనుకున్న వారికి వచ్చాయి. వారి మీద వ్యతిరేకత కూడా అటు పార్టీలోనూ ఇటు జనంలోనూ ఉంది. మరి వారిని తప్పించకుండా టికెట్లు ఇవ్వడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. ఈ విధంగా చూస్తే ఇప్పుడు ఆ సీట్ల వైసీపీకి టఫ్గా మారనున్నాయని భావిస్తున్నారు. అవి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఆమదాలవలస, టెక్కలి, పాతపట్నం, ఎచ్చర్ల ఉన్నాయి. మరి విజయనగరంలో చూసుకుంటే బొబ్బిలి, ఎస్కోట ఉన్నాయి. విశాఖపట్నంలో చూసుకుంటే భీమునిపట్నం, అనకాపల్లి, గాజువాక, పాయకరావుపేట వంటివి ఉన్నాయి. ఇలా మొత్తంగా చూస్తే 10 సీట్ల వరకు వైసీపీకి ఉత్తరాంధ్రలో టఫ్గా ఉండే ఛాన్స్ ఉంది. ఈ 10 సీట్లలో కూటమికి కొంత ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. అంటే ఈ 10లో బాగా శ్రమించాల్సి ఉంటుందని టాక్. ఇవి తీసి పక్కన పెడితే మిగిలిన 24 సీట్లలోనే వైసీపీకి, టీడీపీకి, కూటమికి డి అంటే డి అనే పోటీ ఉంటుంది. ఇందులో వైసీపీ సగానికి పైగా గెలుచుకున్న ఓవరాల్గా చూస్తే మాత్రం కూటమిదే మెజారిటీతో పాటు పై చేయిగా ఉంటుందని అంచనా. మరి జగన్ బస్ యాత్ర వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో తరువాత పరిస్థితుల్లో మార్పు ఏమైనా కనిపిస్తుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.